నా పేరు సౌజన్యమ్మ. మేము సింగనగర్ అక్సలపట్టి చెత్త అపార్ట్మెంట్లో నుంచి ఉంటున్నాం. 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేవు. అక్కడి నుంచి లోతు ఎంత లోతు నీళ్ళలో వచ్చాం చూడండి. మా పిల్లోడు అక్కడే ఉన్నాడు. తల్లినలుగురు నడుచుకుంటూ వచ్చాం. తిండి లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అపార్ట్మెంట్లో ఉంటున్నాం. మునిగిపోయి కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. మునిగి బోట్లు ఎందుకు మునిగిపోయాం చూడండి చూడండి మునిగిపోయి వచ్చాం. బోట్లు గిట్ల ఏం రావట్లే. తిండి కడిగితే తంటున్నారు అక్కడ. ఇంత 4 రోజులు అయింది తిండి తిని. అసలు నీళ్ళే లేవు, మంచి నీళ్ళు లేవు. ఇక్కడికి వచ్చాం, అంత లోతు నీళ్ళలో ఇక్కడికి వచ్చాం చూడండి. వాటర్ ఇదిగోండి పిల్లోడు ఒకటి ఉన్నాడు. మా ఆయన లేని కాలు ఇదైనా దెబ్బ తగిలింది. అయినా వచ్చాం, చేతి దెబ్బ తగిలింది, గాజు పింగులు కూర్చుకొని నీళ్ళల్లో. అయినా ఇక్కడ దాకా ఉంది, ఇక్కడి వరకు వస్తే ఇక్కడికి వచ్చింది. నాకు తగ్గలేదు. మాకు ఆర్థిక సహాయం ఏమీ లేదు, తింటా కూడా లేదు. ఇక్కడికి వచ్చి అడుక్కోవాలి. ఎక్కడ సింగనగర్ చెత్త అపార్ట్మెంట్లు మేము ఇక్కడ వరకు వచ్చి తిండి కోసం. మీరు అర్థం చేసుకోండి. 4 రోజుల నుంచి బోట్లో ఒక్కళ్ళు కూడా కేకలు వేసి ఒకళ్ళు రావట్లేదు. బోట్లలో వాళ్ళు ఒకళ్ళు రాలేదండి. బోట్లు వస్తే మేము ఎందుకు మునిగిపోతాం? ఎవరు రాలే ప్రభుత్వం. ఇప్పుడు అడిగితే బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వట్లా. తింటాకి ఏదన్నా ముందు దొరికితే, తిండి దొరికితే బతుకుతాం కదా. తిండి లేదు అసలు ముందు. మీరు నమ్మినప్పుడు పచ్చి మంచిలు కూడా లేవు. ఇప్పుడు అడుగుతుంటేనేమో వాళ్ళేమో మీకు లైన్లో నిలబడి అంటున్నారు. లేదు, ఇదిగో వచ్చాను. కానీ ఇంతకన్నా ఎవరు చేయలేరు. అసలు లోపల పరిస్థితి బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి సందులు తెలియదు. ఇక్కడ లోకలర్స్ని ఒకరిని ఎక్కించుకెళ్ళాలి. లోకల్స్ని ఎక్కించుకోకుండా వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు, మెయిన్ రోడ్ల మీదే తిరుగుతున్నారు. నెక్స్ట్ ఫుడ్ అందట్లేదు, వాటర్ అందట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు తప్పనిచ్చి. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సందులు తెలియదు. వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ అందరికి ఫుడ్ సప్లై వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది కానీ కొంత మెయిన్ రోడ్ లోనే వస్తుంది. 100% సందుల్లో వాళ్ళకి తెలియట్లా. పిలుస్తున్నా సరే వెళ్తున్నారు, కొన్ని చోట్ల వెళ్తున్నారండి. అలా అసలు డబ్బులు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాదు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అయితే కాదు, ప్రైవేట్ బోట్లు ఉన్నాయి చూసారా, ప్రైవేట్ బోట్లో చేపలు పట్టుకుని. ప్లస్ ఇంకొకటి మెయిన్ ఇది మటుకు నోటీస్ చేయండి, ఇట్లా వచ్చే వాళ్ళకి మీరు బాటిల్స్ ఇవ్వకుండా మీరు మీడియా పరంగా కట్టడి చేయండి. ఎందుకంటే కిందకి వెళ్ళి అమ్ముకుంటున్నారు. అవతల వాళ్ళకి వాటర్ అందట్లా, నిజంగా దాహంతో ఉన్న వాళ్ళకి వాటర్ అందట్లా, పాల ప్యాకెట్లు అందట్లా. అంటే ఎవరో ఒకరు పంపిస్తేనే కదా, అసలు ఫుడ్డే పంపించట్లేదు అంటున్నారు కదండి. పంపిస్తున్నారు, ఇటు వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, అటు వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకైనా సరే ఇప్పుడు రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బోట్లతో ఫుడ్ పంపించాలి కదా. కాదమ్మా, అవును, మీరు కాదు అదే బోట్ల మీద వాటర్ క్యాన్లు పెట్టి అటు పంపించవచ్చు కదా అంటున్నా. పంపించట్లేదని అంటున్నారు కదా, అసలు అంటే సప్లై చేయట్లేదని అంటున్నారు కదా. అవును, సింగిల్ వాటర్ బాటిల్ కూడా రావట్లేదు. చాలా మంది ఇళ్లలో ఫుడ్ లేదు, పాలు లేవు. అయితే ఒకటి దీంట్లో గవర్నమెంట్ తప్పు అయితే ఏమీ లేదు. అది మటుకు తప్పు. ఎందుకంటే ఇలాంటి విపత్తు ఎవడేం చేయలేడు, ఊహించండి. దీనికి ఒకటే పరిష్కారం, ఇటు వచ్చే వాళ్ళకి వాటర్ బాటిల్లు, పాల ప్యాకెట్లు ఇటు కిందకి దిగే వాళ్ళకి ఇవ్వద్దు. అవతలకి వెళ్ళే వాళ్ళకి ఈ కిందకి వెళ్తే 10 రూపాయలు ఇస్తే దొరుకుతాయి. వర్షాలు వచ్చినాయి, ఫ్లడ్ వచ్చి 3 రోజులు అవుతుంది. మీరు ఏమైనా సహకారాలు చేశారు? అధికారులు కూడా ఎవరు రాలేదు, ఏమి పట్టించుకోవట్లా. చిన్న పిల్లలు ఉన్నారు, సహాయం కూడా ఎవరు రాలా. తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. బోట్లు వచ్చినాయి, ఎక్కించుకెళ్ళమంటే ఎక్కించుకెళ్ళట్లేదు. డబ్బులు ఇస్తే ఎక్కించుకెళ్తాం అంటున్నారు. బోట్లు కూడా అది అంటే అవి ప్రైవేట్ బోట్లు అండి. ప్రైవేట్ ఉంది, మామూలు పర్మనెంట్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ ఉన్నాయి, కానీ అసలు రాలేదు. ఒక్కసారి వచ్చినాయి, ఇంకెంతవరకు అసలు గవర్నమెంట్ అనేది రాలా. ఏవి కూడా బాంబే కాలనీ ఉన్నాయండి, తినడానికి కూడా నీళ్ళు ఏమీ లేవు. అలాంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ. ఒక్కళ్ళు కూడా అధికారులు ఎవరు వచ్చి పట్టించుకోవడం లేదు. ఉన్నారండి, జనాలు నీళ్ళల్లోనే ఉన్నారు. ఏదైనా రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కళ్ళు కూడా ఏమి తేవట్లా. సింగనల్లో అధికారులు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా సప్లై చేస్తుంది, కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందట్లేదు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అందజేయట్లేదు. తగినన్ని బోట్లు లేవు, పంపిణీ చేసేవాళ్ళు లేరు. అందరినీ ఆ నీళ్ళల్లో వచ్చి ఇక్కడ తీసుకోమన్నారు ఫ్లైఓవర్ దగ్గర. అక్కడి నుంచి నడిచి రావాలంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆ పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ రకరకాల ఉంటారు. ఒకళ్ళకి ఒక పొట్లం ఇస్తే ఆ పొట్లం తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు. అందుకని ఆ సప్లై చేసే వాళ్ళలో మెయిన్ ఉంది. అక్కడ సఫిషియెంట్గా ఇస్తున్నారు, నో డౌట్.
అది ఇక్కడికి వచ్చేసరికి అందట్లేదు. అందట్టు అంటే సరిగా సప్లై చేయలేకపోతున్నారు. తీసుకున్నవాడే 10 తీసుకుంటున్నాడు కానీ నాలాంటి బక్కోటి తీసుకోవాలంటే అటు ఎలా అలా తోసేస్తున్నారు. వాటర్ ఫ్లో ఎలా ఉందండి? తగ్గిందా ఇంకా ఉందా? తగ్గింది. అందరూ బయటకు వచ్చేసినట్టేనా? ఎందుకంటే మెయిన్గా వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, తర్వాత కరెంటు లేదు. అందుకని అక్కడ ఉండి కూడా ఇబ్బంది పడతారని ఎటువంటి వెళ్ళిపోతున్నారు. అలా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయట్లేదా బోట్స్తో? లేదు, ఎక్కడ చేస్తున్నారు? అదేగా చెప్పేది. బోట్స్ అపార్ట్మెంట్ కానీ ఇళ్లలో కానీ అక్కడికి వెళ్ళి సప్లై చేయాలి. ఇక్కడంటే ఎగబడుతున్నారు, లైన్లో ఎవరు ఉండరు. అదిగోండి, అది ఎక్కడండి? సింగనగర్, ఓల్డ్ రాజనగర్ ఇటైతే ఒక్కరు కూడా రావట్లేదండి. ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు అందరూ. ఏదైనా పంచడం కూడా ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు. హెలికాప్టర్లో పంచినా ఇది లేదు, ఎందుకంటే రేకులు అన్నీ ఎగిరిపోతున్నాయి దగ్గరికి వస్తుంటే. చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది చనిపోయారు కూడా. అటు తీసుకొస్తున్నారు కదా, అవేమో అక్కడ వైపు రావట్లేదు. ఆపట్లేదండి, ప్రైవేట్ బోట్లు తీసుకొస్తుంటే డబ్బులు అడుగుతున్నారు. మనిషికి 1000 రూపాయలు అలా అడుగుతున్నారు. ముసలోళ్ళు అయితే దీని మీద కూర్చుని పోతున్నారు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇళ్లలో చాలా మందికి వాటర్ లేదు, ఫుడ్ లేదు. సెంటర్ వరకు అయితే అందట్లేదు, ఓన్లీ ఇలా రోడ్ల పైన అయితే అందుతున్నాయి. ఏ సందులు అయితే అందట్లేదు మనకి. మాది పైకపురం నుండి ఇక్కడికి వచ్చాం మేము. నడుచుకుంటా చిన్న పాపని వేసుకొని, ఓన్లీ ఒక పాలు కోసమైనా వాటర్ కోసమైనా. అసలు మాకేది అందట్లేదు అటు అయితే. అంటే బోట్లు కానీ పోలీసులు కానీ ఎవరు ఇక్కడ వరకే, ఓన్లీ ఇక్కడ వరకే. అటు పక్క అయితే సేది అందట్లేదు మనకి. ఎవరో పక్కన వాళ్ళు పాప కోసం ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు హెల్ప్ చేస్తారు, ఇరుగు పరుగు. ఇంకా తాత హెల్ప్ చేయట్లేదు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం మేము. ఇంకా ఉన్నారమ్మా అక్కడ ఫ్యామిలీస్? చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. వాళ్ళు బయట రావని పరిస్థితి. మా ఇంటి దగ్గర 2-3 చనిపోయారు కూడా. అది మీదే ఇక్కడ పక్కనండి. మేము డ్యూటీకి వెళ్ళి వస్తున్నాము. ఏం అందట్లేదా మరి? ఏం రావట్లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు, తింటాక అల్లాడిపోతున్నారు. కరెంట్ లేదు, ఏమీ లేదు. పిల్లలతో ఏడుతా ఉన్నారు. సప్లై చేస్తున్నారు కదమ్మా, తీసుకుంటున్నారు కానీ పైన వాళ్ళకి ఏం రావట్లేదండి. డ్రోన్ తో కూడా పంపిస్తున్నారు ఫుడ్ అంటున్నారు. ఏంటంటే వాళ్ళు చూడాలని చెప్పేసి ఇక్కడ వరకే తీసుకుంటున్నారు. మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు చెప్పి ఎంత లోటు వచ్చింది. అది ఏమి రావట్లేదు. ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు, లోపల ఉన్న వాళ్ళకి మటుకు ఏం అందుతలేదు. పంపించారు ఫుడ్ అంటున్నారు, ఏం పంపించలేదండి. ఏం పట్టించుకోవట్లేదు. మేము డాబా కొట్లు వాటర్ సింగనగర్ డాబా కొట్లు దాటాక వాటర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈవెన్ హెల్ప్ కోసం మాకు ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా అందడానికి లేదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా. ఒక రోజంతా మేము అలానే ఉన్నాము, ఇంకా ఇది లేక వచ్చేస్తున్నాం తిరిగి. అండ్ ఈవెన్ హెల్ప్ అంటే ఆలోచించవచ్చు మొత్తం వాటర్ అంతా వచ్చేసిందని. మెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే రావాలో వాళ్ళకి కూడా లేదు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకెళ్తున్నా కూడా ఎవరు బళ్ళు సహకరించట్లా. అంటే ఖాళీగానే వెళ్తున్నారు కానీ ఎవరు ఇవ్వడానికి కూడా సాహసించట్లా. నేను ఎక్కడి నుంచి బుడవేరంతున్నా చివరి నుంచి రామకృష్ణపురం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా. అక్కడ బుడవేరంతుని కాదు, సిత్తనపేట గడి దగ్గర నుంచి ఒక్కడు వెహికల్ ఎక్కించుకుని పాపన పోవాలి. అట్లా ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఎక్కించుకోవాలి. అట్లా ఏమీ లేదు, అట్లా ఖాళీగా వెళ్తున్నారు. ఇక్కడ తిరుగుతున్నారు కానీ లోపలికి కృష్ణావాడి సెంటర్లో చాలా ఇబ్బంది పరుస్తున్నారు. కృష్ణావాడి సెంటర్, కంట్రికా, పాయకాపురం, బాంబే కాలనీ, నూ రాజరాజపేట అన్ని ఏరియాలు ముంపుకు గురైతే జనాల కోసమే కదా ఇంకా ఎక్కువ బోట్లు తీసుకొచ్చారు. ఎక్కడ జనాభా సార్? ఎక్కడ సార్? మీరు మీడియా ప్రతినిధి కదా, మనకు మంత్రి ఎవరండి? వెంకయ్యనాయుడు ఏం మంత్రి అండి? వెంకయ్యనాయుడు గారు ఏం మంత్రి? రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి కదా. 48 గంటల క్రితం వచ్చాడు ఆయన. చక్కగా ఏసీ కారులో వచ్చాడు, ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు, అక్కడ నుంచున్నాడు, నలుగురితో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఏంటండి ఆ మంత్రి చేసేది పని? ఏంటని చేసేది? కనీసం లోపల ముసలోళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్ళు బతిమిలాడామండి. ఒక్కళ్ళన్నా ఎక్కించుకోమని ఆ బోట్ వాళ్ళని ఎంత బతిమిలాడినా మమ్మల్ని డబ్బులు 1000 రూపాయలు ఇస్తానన్నానండి. మనిషి 1000 రూపాయలు ఇస్తామన్నాం మేమందరం, అయినా మమ్మల్ని ఎక్కించుకోలేదు. మేము నలుగురు కుర్రాళ్ళండి, 2 స్టిక్కులు పెట్టుకొని మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ దాకా. వాళ్ళు ఎవరో తెలియదు కానీ బోటు వాళ్ళు మాత్రం అస్సలు హెల్ప్ చేయట్లేదు. చేసిన వాళ్ళకే చేస్తున్నారు కానీ మాకు మాత్రం చేయట్లేదు. విజయవాడ అండి, అంబాపురం కాలనీ అండి, సింగనగర్. అయితే మా గట్టు మీద అయితే అన్ని సప్లై వస్తున్నాయండి. ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదండి. చేతులు 3 డేస్ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము వాటర్లోంచి వచ్చామండి. బాగా అసలు ఎవరు ఒక్కళ్ళ కూడా ఏమి మా గురించి ఎవరు పట్టించుకోలేదండి, పెద్దవాళ్ళు ఎవరను. పేషెంట్ మా అమ్మాయి 9వ నెల ఇప్పుడు ప్రెగ్నెంట్.
అయినా అంత దూరం నుంచి నీళ్ళలో కొట్టుకుని వచ్చాం. ఇన్ని బోట్లు తీసుకొచ్చారు, బోటు కూడా ఆగట్లేదండి. 3 రోజుల నుంచి డయాలసిస్ పేషెంట్ మా మదరు అలాగే వస్తున్నారు. ఫుడ్ కూడా లేదు, ఫుడ్ లేకుండానే ఉన్నారా? అవునండి, వాటర్ కూడా లేదు.